శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు ఆశ్వయుజ శుక్ల చతుర్దశి సోమవారం, పౌర్ణమికి ముందర వచ్చే సోమవారం రోజున శివారాధన ఏ విధంగా చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వీజ మాసం, శరదృతువు. ఈరోజు తిథి ఆశ్వీజ శుక్ల చతుర్దశి ఉదయం 11:24 వరకు, నక్షత్రం పూర్వాభాద్ర ఉదయం 6:02 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి కన్యలోను, కుజబుధులు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ముందుకు సాగే ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఆరోగ్యం మీరు ఆశించిన విధంగా సంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల విషయాల్లో ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీరు కొంతమందితోటి వ్యాపార నిమిత్తంగా ఉమ్మడి కార్యక్రమాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటికి సంబంధించి ఆర్థికంగా మీరు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే భూ సంబంధంగా గృహ సంబంధాలకు సంబంధించి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మేషరాశి వారు ఈరోజు శివుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత, దీంతో పాటు కుటుంబ వ్యవహారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో వాదోపవాదాలు లాంటివి ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. అలాగే మీ మనస్సులో ఉన్న విషయాన్ని కూడా మీ కుటుంబ సభ్యులతోటి చర్చించడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాగే అనేక సమస్యలకి ఆర్థికపరమైన విషయాలు కూడా తోడవటంతో మీరు ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఎక్కడ మార్పులు అనేవి గోచరించటం లేదు. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వృషభ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, అనారోగ్య సమస్యలు అధికంగా ఉండటం, అలాగే కుటుంబ సభ్యులతోటి వీరికి అనేక విషయాలలో వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక వృషభ రాశి వారు ఈరోజు రుద్రకవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు అనేవి చక్కగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ప్రతి పనిలోనూ కూడా సానుకూలత అనేది కనపడుతోంది. ముఖ్యంగా మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చక్కగా పూర్తి చేస్తూ ఉంటారు. వాణిజ్య వ్యాపారాలలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు మీరు గనక వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఈ మిథున రాశి వారికి అనుకూలమైన స్థితిగతులు కూడా కనబడుతున్నాయి. అనేక వృత్తులలో ఉన్న వారికి అంటే సంగీతము, సాహిత్యము, కళలు వీటిపైన ఎవరైతే శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తుంటారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇక లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇవి కూడా ఈరోజు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భూ సంబంధిత వ్యవహారాలలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. మిథున రాశి వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులతోటి
ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులు మీరు కనుక మీ యొక్క కుటుంబ సభ్యులకి తిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే స్థానచలనం బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా, అందులో మీకు సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి ఎక్కువగా ఘర్షణకి లోనయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీటన్నిటితో పాటు మీరు ఎటువంటి రచనలు చేస్తున్నా, లేకపోతే ప్రచురణలు ఇలాంటి వాటికి సంబంధించి ఆలోచన చేస్తున్నా, వీటికి సంబంధించి పనులు ముందుకు సాగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవన్నీ కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు వాయిదా కోరటం కానీ, లేకపోతే మీకు మధ్యమ ఫలితాలు లేదా ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం, మీకు ఇవి మాత్రం నిరాశను కలిగిస్తూ ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి ఈరోజు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతోటి ఇబ్బందులు కొని తెచ్చుకునేవారు అవుతారు. పూచీకత్తులు కానీ, ఆర్థిక సహాయం కానీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆర్థిక సహాయం చేసిన చోటే అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు లేదా వారితోటి వాదోపవాదాలు ఇవి మీకు మానసికంగా సంఘర్షణను కలిగిస్తూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి అయితే అనుకూలంగా ఉంది. అలాగే మీ సంతానం గనక వారి విద్య కోసం దూర ప్రయాణాలు గనక చేస్తూ ఉంటే అందులో వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు వస్తున్నా మీరు వాటిని అధిగమించగలరు అని గ్రహించాలి. ఇక సింహరాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి పరిస్థితులు కొంచెం తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన విధంగా మార్పులు జరగకపోవటం, అలాగే ప్రతి పని గురించి మీరు మీ ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆగిపోయిన పనులు లేకపోతే పూర్తి కావాల్సిన పనుల వైపు మీరు ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రం చక్కటి ఫలితాలను ఇస్తాయని గ్రహించవచ్చు. అలాగే రుణ సంబంధమైన ఇబ్బందులు, అనారోగ్య సంబంధంగా బాధలు ఎక్కువగా మిమ్మల్ని మనస్తాపానికి మాత్రం గురి చేస్తూ ఉంటాయి. సమస్యలన్నిటినీ కూడా అధిగమించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే ప్రశాంతంగా, మానసికంగా, ఉల్లాసంగా ఉండే ప్రయత్నం అనేది మాత్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యారాశి వారు మాత్రం ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యము, ఉద్యోగము వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు, ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండటం, ప్రయాణం వలన శ్రమ అధికంగా ఉండటం, దీని వలన ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా కూడా ప్రయాణాలు అధికంగా ఉండటం, ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం గోచరిస్తోంది. నూతన వ్యక్తుల పరిచయం జరిగే అవకాశాలు, అలాగే వారితోటి మీరు మీ యొక్క వ్యాపారము, ఉద్యోగము వీటి గురించి చర్చించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద నూతన వ్యక్తుల పరిచయాల వలన ఆనందం అయితే కలుగుతుంది. అయితే జాగ్రత్త కూడా వహించాలి. వీటన్నిటితో పాటు ఖర్చులని మాత్రం అధిగమించేందుకు ప్రయత్నించాలి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీరు గనక ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాలనుకుంటున్నా లేదా మీ యొక్క స్వగృహానికి రావాలని ప్రయత్నిస్తున్నా ఈ రెండు విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే ప్రయత్నం కానీ అవకాశాలు కానీ గోచరిస్తూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. భాగస్వామ్యం వలన అనుకూలత సిద్ధిస్తోంది. సంతానానికి సంబంధించి అనుకూలమైన వాతావరణం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా మీరు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం, అలాగే కోరిన విధంగా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావటం మీకు ఆనందంతో పాటు మీకు ప్రతి విషయంలోనూ కూడా మంచి స్ఫూర్తిని కలిగిస్తూ ఉంటుంది. అయితే పాత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మీ కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం కోసమని ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు మాత్రం ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు గనక ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వీటి కోసం గనక ఎదురు చూస్తుంటే ఆ విషయాలకు సంబంధించి సానుకూలమైన పరిస్థితులు అలాగే శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, నూతన వస్తు వాహనాలు అమరటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మీ స్థిరాస్తుల పైన మీకు సంపాదన పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క తల్లిదండ్రుల నుంచి కూడా ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు అనుకుంటున్నట్టుగా, మీరు ఆశించినట్టుగా ప్రతి పనిలోనూ కూడా సానుకూలత, అనుకూలత అలాగే కోరిన విధంగా మీకు ఆర్థికాభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ధనురాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం కొంత ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీ భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎక్కువగా పరిస్థితులు అన్నీ కూడా వీరికి అయోమయంగా గోచరిస్తూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా ఆ పనులు ఆశించినట్టుగా ముందుకు సాగకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీరు ఎటువంటి స్థలానికి సంబంధించిన భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్న వాటిల్లో కూడా మీకు ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ప్రతి పని కూడా ఆర్థిక సంబంధంగా ఉండటం, అలాగే ఆ ప్రతి పని వలన కూడా మీరు ఇబ్బందికి గురి కావటం, అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం, అలాగే పాత బకాయిలు లాంటివి తీర్చాలని చెప్పి మీ పైన ఒత్తిడి రావటం, ఇవన్నీ కూడా ఒక రకంగా మీ యొక్క మానసిక శారీరకంగా మీ పైన ఒత్తిడి మాత్రం గురవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి పనిలోనూ కూడా మకర రాశి వారు మాత్రం జాగ్రత్త వహించాలి. మకర రాశి వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు కూడా వీరి యొక్క కుటుంబ సభ్యుల గురించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి కలహాలు అలాగే వాదోపవాదాలు ఇవి తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. భూ సంబంధమైన వ్యవహారాలలో మాత్రం ఇబ్బందులు అనేవి మీకు కలుగుతూ ఉంటాయి. సోదర సోదరీమణులతోటి వాదోపవాదాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు వీరికి ఉన్నతాధికారుల వలన ఇబ్బందులు అనేవి కలగటం, అలాగే వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం అధిక శ్రమ, అలాగే వీరు ఆశించిన విధంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం, స్థానచలనము, బదిలీలు ఇవన్నీ కూడా వీరికి మానసికంగా ఇబ్బందిగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే ఆర్థికంగా ఈరోజు పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే ఇతర వృత్తులలో ఉన్న వారికి అలాగే వ్యాపారం చేసేవారు మాత్రం అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు మాత్రం ఈరోజు మేధా దక్షిణామూర్తిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం వీరి ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే లిటిగేషన్లు, కోర్టు కేసులు, అలాగే భూ సంబంధమైన వ్యాపారాలు వీటికి సంబంధించి చేస్తుంటారో వారికి మాత్రం పనులన్నీ కూడా నెమ్మదిగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా మీకు స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా తగు విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే స్థిరాస్తి అమ్మకాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి కనబడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీ సంతానానికి సంబంధించి తగిన విధంగా మీరు మార్పులు తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఉద్యోగస్తులకి పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. అలాగే వ్యాపారస్తులకి మాత్రం ప్రయాణాలు ఉండటం, శ్రమకి తగిన ఫలితాలు లభించకపోవటం, ఆర్థికంగా ఇబ్బందికి గురి కావటం, అలాగే కొత్తగా రుణాలు లాంటివి తీసుకునే ప్రయత్నాలు చేయటం ఇవన్నీ కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మీనరాశి వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు. ఆశ్వయుజ పౌర్ణమి ముందు వచ్చే సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి, పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా ఈరోజు ప్రదోష కాలంలో చేసే శివ పూజ, శివాభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రదోష కాలంలో శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా సర్వ సంపదలు చేకూరుతాయి. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ, ఈ నామాలు స్మరిస్తూ ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే పరమశివుడికి తెలుపు రంగు పుష్పాలతో పూజ చేయటం, తెల్లటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఓం చంద్రశేఖరాయ నమః అనే నామాన్ని ప్రదోష కాలంలో స్మరించుకోవటం, చంద్రశేఖరాష్టకాన్ని పఠించడం ద్వారా పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి సందర్భంగా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. తొంభై ఏళ్ళు వచ్చిన అమ్మ పక్కన కూర్చొని ముడతలు పడిపోయిన అమ్మ చెయ్యి తీసుకుని, మెత్తగా ఉన్న అమ్మ చెయ్యి చేతిలో పట్టుకుని, బోసినోటితో నవ్వుతున్న అమ్మతో మాట్లాడుతున్నప్పుడు కొడుకు పొందేటటువంటి ఆనందం వర్ణనాతీతం. చిన్నతనంలో కానివ్వండి, వయసు అయిపోయాక కానివ్వండి, అమ్మ కోరేది పిల్లవాడి భద్రత. తన ప్రాణం పోయినా పర్వాలేదు, పిల్లవాడు బాగుండాలని కోరుకుంటుంది. అమ్మ అన్న మాటలోనే ఆ త్యాగం ఉంది. లోకంలో ఏ వ్యక్తి అనడు, అమ్మ ఒక్కతే ఓ మాట అంటుంది. నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బ్రతకరా నాన్న అన్న మాట అనగలిగినది అమ్మ ఒక్కటే. అటువంటి అమ్మ సౌందర్యం, అమ్మని చూస్తే చాలు ఆనందం. అటువంటి అమ్మ సౌందర్యం కాబట్టి ఇంకా అమ్మకి పేరక్కర్లేదు, సౌందర్య లహరి. ఆ అమ్మ స్మృతిలోకి వస్తే చాలు, అమ్మ గుర్తొస్తే చాలు, పరమానందం. అది అమ్మ లావణ్యం. అందుకే ఆ అందం చెక్కు చెదిరేది కాదు. అది అందము అంటే ఏదో కాలగతిలో వెళ్ళిపోయేది కాదు. అది ముడతలు పడిపోనివ్వండి, ఓపిక ఉండనివ్వండి, ఓపిక లేకపోనివ్వండి, నీరసంతో ఉండనివ్వండి, అమ్మ అనేటప్పటికీ ఓదార్పు, అమ్మ అనేటప్పటికీ రాశీభూతమైనటువంటి ప్రేమ. అందుకే అమ్మ అంటే ఎదురుగుండా చూడాలని కోరుకుంటుంది. అమ్మ అంటే రాశీభూతమైనటువంటి ప్రేమ. అందుకే శంకరులు సౌందర్య లహరి అన్నారు తప్ప ఇంకొక పేరు పెట్టల. శంకరుల లాంటి కవి లోకంలో ఎక్కడుంటాడు? మహానుభావుడు శంకర భగవత్పాదులంటే. అందుకే ఆ గ్రంథానికి ఆయన పెట్టుకున్న పేరే సౌందర్య లహరి. అందులో ఆ తల్లి యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేశారు. ఆమె ప్రథమ లక్షణం ఏమి అంటే అపారమైనటువంటి కారుణ్యం. మీరు లోకంలో ఒక్క విషయాన్ని నేను చెప్తాను, మీరు పట్టుకుంటారు. ఆలోచించండి. ప్రేమ కన్నుల ద్వారా అభివ్యక్తమవుతుంది. అది పురుషుడు కానివ్వండి, స్త్రీ కానివ్వండి. ఆయనకండి ఎంత ప్రేమో అని వెంటనే ఎప్పుడు అంటాం? ఆయనకు ఒక్కడికి అన్నం తినే అలవాటు లేదు. పక్కన ఎవరో ఉండాలి, ఒక అతిథి. అతిథిని పిలిచి కూర్చోపెట్టుకుని ఆయనతో కలిసి అన్నం తింటాడు. తృప్తి లేదు. కొంతకాలం అయింది, ఆయనకి ఐశ్వర్యం వచ్చింది. ప్రతిరోజు 10 మందికి అన్నం పెట్టి తింటాడు. ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టి తినడంలో తృప్తి అన్న మాటలో మీరు ఒక విషయాన్ని గమనించండి. 10 మందికి వండించి
10 మంది అన్నానికి కూర్చున్నప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు కడుపు నిండా తింటుంటే, వాళ్ళు మారు వేయించుకుని తింటుంటే, అయ్యా మొహమాట పడకండి అని వేస్తూ, ఏం బాగులేదా, తింటలేదే అని అడిగి పెట్టడంలో ఆయనకి తృప్తి ఉంది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ప్రేమ అన్న మాటకి పరాకాష్ట ఎక్కడుంటుంది? అన్నం పెట్టడంలో ఉంటుంది. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము భిన్న. ఈ పెట్టడం అనేటటువంటి లక్షణం లోకంలో 10 మందికో 100 మందికో 1000 మందికో ప్రతిరోజు 10,000 మందికి ఒక ఆయన అన్నం పెడుతున్నాడు అనుకోండి, ఏమంటాం మనం ఆయన్ని చూడగానే? ఈయన ప్రతిరోజు 10,000 మందికి అన్నం పెడతారండి అన్నాను అనుకోండి నేను, మీరు వెంటనే ఏమంటారు? మహాత్ముడండి అంటారు. ఇలా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తారా? వాళ్ళెవరో ఆయనకి తెలియదు, కానీ ఆయన రోజు 10,000 మందికి అన్నం పెడతాడు. మహాత్ముడండి అంటారు. ఎంత ప్రేమ! రోజు 10,000 మందికి పెట్టాలని తాపత్రయమా? 10,000 మందికి అన్నం పెట్టినటువంటి వాణ్ణి చూస్తేనే 2 చేతులెత్తి నమస్కరిస్తే, తన కడుపున పుట్టినటువంటి బిడ్డకి పాలిచ్చి అన్నం పెట్టి పెంచినటువంటి కన్న తల్లినే సౌందర్యమని నేను పర్యాయపదంగా చెప్పి పరవశిస్తే, ఆ బ్రహ్మకీట జనని ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని కోట్ల జీవరాశులకు అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి అన్నపూర్ణ అయినటువంటి అమ్మవారు కారుణ్యము కాకపోతే ఏమవుతుంది? అందుకే మహాకారుణ్యమునకు ప్రతీక ఎవరు అంటే అన్నపూర్ణ.